హై స్కూల్ ప్రధానోపాధ్యాయురాలు మరియు జరుగుతున్న ఈనాటి సీనియర్ సిటిజన్ ఆత్మీయ సమ్మేళన కార్యక్రమానికి తండ్రి గారు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగి, వారి తండ్రి గారి పేరు మీద తండ్రి సమానులైన తల్లి సమానులైన మాతృమూర్తులను పితృమూర్తులందరినీ గౌరవించుకోవాలన్న ఒక మంచి సంకల్పంతో మేడం ఈ కార్యక్రమాన్ని మీకోసం గత కొన్ని రోజులుగా మా అందరినీ ఉత్సాహపరుస్తూ కార్యక్రమానికి సిద్ధం చేయడం జరిగింది. వారి తండ్రి పేరిట నిర్వహించుకుంటున్న ఈ కార్యక్రమానికి వారిని సభాధ్యక్షత వహించవలసిందిగా కోరుతూ కవితా మేడం గారిని చప్పట్లతో వేదికపైకి స్వాగతిస్తున్నాం. ప్లీజ్ వారిని ఆహ్వానిస్తున్నాము. పెద్దలు శ్రీ గోపాల్ సార్ గారు వారిని కూడా వేదికపైకి సాదరంగా ఇక్కడికి విచ్చేసినటువంటి పెద్దలు, మాతృపితృ సమానులు అందరికి కూడా పేరు పేరున శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. ఈ ప్రోగ్రాం చేయడానికి దాదాపు 6 months టైం తీసుకోవడం జరిగింది. చివరగా ఈరోజు ఇక్కడ ఇంత సక్సెస్ఫుల్గా ప్రోగ్రాం స్టార్ట్ చేస్తున్నాము. ఇందులో ముఖ్య ఉద్దేశం ఏంటంటే, నేను వచ్చి ఇక్కడికి 1.5 year అవుతుంది. కోమన్పల్లికి వచ్చిన ఈ 1.5 yearలోనే సార్ సాయన్న గారు సీనియర్ సిటిజన్ ఫోరం తరఫున నాకు సన్మానం చేయడం జరిగింది మన విలేజ్లో. అందులో చాలా చక్కగా ప్రోగ్రాం మీరు కండక్ట్ చేసి సిఐ గారిని ఇన్వైట్ చేసి కేవలం నా ఒక్కదానికి సన్మానం చేసిన అది నాకు చాలా హ్యాపీ అనిపించింది. నా గురించి ఏం తెలియకపోయినప్పటికీ ఇంత తొందరగా నన్ను మీ గ్రామంలో ఒక మెంబర్గా నన్ను స్వీకరించినందుకు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నా. అదే రోజు మేము అనుకోకుండా ఒక ఆలోచన చేసి మిమ్మల్ని కూడా మా పాఠశాలకు ఇన్వైట్ చేయాలనే ఒక ఆలోచన వచ్చింది. అందులో భాగంగానే ఈ ప్రోగ్రాం కండక్ట్ చేయడం జరుగుతుంది. తర్వాత చివరగా నేను చెప్పాలనుకున్న చాలా విషయాలు ఉన్నాయి, మీ గురించి మాట్లాడాలనుకున్నాయి. అవన్నీ తప్పకుండా చెప్తా. మీరు హ్యాపీగా ఈ ప్రోగ్రాంలో ఇన్వాల్వ్ అయ్యి అన్నీ మర్చి ఒక పిల్లల్లాగా చిన్నప్పుడు మనం బాల్యంలో ఎలా ఉన్నామో ఆ విధంగా మీరు ఎంజాయ్ చేయాలని అందరినీ కోరుకుంటూ ముగిస్తున్నాను. అరే నిన్న తండ్రికి ఏం చేసినా అనేది ఏర్పడుతుంది. చాలామంది పెద్ద పెద్ద ఉద్యోగాలు చేస్తారు, కానీ ఈ గుణం రాదు. ఏ గుణము? ఈ పెద్దలందరూ ఉన్నారు చూడు, వీళ్ళకు సేవ చేయాలా. ఒక్క పూట అన్నమే, అందులో ఏం లేదు, దంగేది పోయేది ఏం లేదు. మస్తు లక్షలు సంపాదిస్తున్నాం అందరం, కానీ ఆ గుణం వచ్చేది కవిత మేడం గారికి ఒక్క ఆమెకే వర్తిస్తుందని చెప్పేసి తెలుసా. ఒక్కరోజు ప్రోగ్రామ్ అటెండ్ అయ్యి ఇంత పెద్ద మందిని ఒక ఊరును ఆకట్టుకొని, రెండోది ఊరును ఆకట్టుకున్నది ఇత్వర్పేట ప్లస్ జలాల్పూర్. నేను నిన్న వాట్సాప్లో చూసిన, వాట్సాప్ మేడం నిజంగా చెప్తున్నా, మా ఊరికి ఒక దేవత కవిత మేడం గారు. వయసులో మాకు అంత చిన్నదైండొచ్చు, కానీ ఆమెకు వాట్సాప్. మన ఊరందరూ సలాం చేయాల. మనం ఎంత ముసలైనా లాభం లేదు. మనం ఏం చేస్తున్నాం చెప్పండి? పాఠశాల గురించే కానీ, ఇంకా దేని గురించే కానీ, సీనియర్ సిటిజన్ గురించే కానీ ఏం చేయలేకపోతున్నాం. మేడం గారు వచ్చి సంవత్సరాల అర్థంలా గ్రామ పంచాయతీలో పెద్ద మనుషులు ఉన్నా లేకున్నా మీరు గిట్లా చేయండి, నాకు పిల్లలు వస్తారు, మీరు గిట్లా చేయండి, పిల్లలు వస్తారు. స్కూల్ గురించి ఎంత పాట పడుతుందో నేను కళ్ళారా చూస్తున్నా. నేను డ్యూటీ చేస్తున్నా, మీటింగ్లకు అటెండ్ అవుతలేను, కానీ వాట్సాప్లో మన ఊరోళ్ళు పెడతారు. కానీ మీరు పెద్ద మనుషులు కూడా కొద్దిగా ఆలోచించాలి. మీ దగ్గర అన్నీ ఉన్నాయి తెలివిలు, మీరు అన్నీ చూసిండ్రు. కొద్దిగా అంతా ఆలోచించి అరే మన ఊరుకు ఇట్లా డెవలప్ చేద్దాం అనేది ఉండాలి. పెద్ద మనుషులైనా, ఊరు మనుషులైనా, ఇంకా ఊళ్ళైనా, కానీ ఒక అధికారిగా వచ్చి ఊరు డెవలప్ చేసి, స్కూళ్ళు డెవలప్ చేసి, మేడంతో పాటు నాగరాజు గారు కోకిల, ఆయన కూడా వాట్సాప్. నిజంగా చెప్తున్నా కదా, ఏడికెళ్ళి వచ్చింది ఫస్ట్ మన ఊర్లే 3 సంవత్సరాలు ఇప్పటికి. సాయన గారు వాట్సాప్, తన ఏం చేసినా వాట్సాపే. ఎందుకంటే రికార్డుల బద్దలు కొడుతున్నాడు. స్టార్టింగ్ కొంత వేరే అనుకుంటారు, తర్వాత బరాబర్ సెట్ అవుతుంది అది. ఎందుకంటే అర్థం చేసుకున్నప్పుడు అరే ఇది కరెక్టురా, అది కూడా చెప్తున్నా. ఇప్పుడు ఏదైతే ఇంద్రభవనము దాంట్లో మహిళలు ఉన్నాయని అర్థం. ఎందుకంటే తను చేసేది తన కోసం కాదు, మన కోసం.
ఊరు ప్రజల కోసం ఇవాళ మేడం గారు అంటున్నారు ఏంటంటే 3 నెలలు కాదు 6 నెలలు మేడం గారు మస్తు శ్రమిస్తున్నాడు. ఎంత శ్రమిస్తున్నా అంటే నిన్న వాట్సాప్లో తీర్పరిపేట పోయి ఇక్కడ పోయి మన ఊరు డెవలప్ మీద 50K మాది వచ్చింది చెప్పండి. కానీ మన ఊరిలో ఇంతమంది ఒక్కళ్ళన్నా పట్టించుకుంటున్నామా చెప్పండి? ఎవ్వరు పట్టించుకుంటారు. ఎందుకు? దేని కొరకు అంటే నాకు అసలు ఉండలేదు చెప్పు. ఇక దేని కొరకు మీరు అంటే మన ఆరోగ్యం కోసం ప్రతి జీవి ఇవాళ మనుషులే కాదు ప్రతి జీవి అదేవిధంగా అది ప్రోడక్ట్ చేసుడు, వాళ్ళని పెద్ద చేసుడు, వాళ్ళని ఇంకా వారసులు చేసుడు మనది అంతే ఉంటుంది. అది తప్పు అని నేను పడతలే. కానీ ఏంటంటే మన కోసం మనము అరే నవ్వాలా భయ్యా నవ్వాలా అన్న. నేను ఆర్టీసీ ఉద్యోగిని, ఒక డ్రైవర్గా. మీరు 10 ఊర్లు తిరిగినచ్చు, నేను 100 ఊర్లు తిరిగిన. అందరినీ సొసైటీ గురించి నువ్వు ఆలోచించుకున్నావా? నీకు కూడా అది ఒక జీవితం కదా. నీ కొడుకు జీవితం ఎట్లను, నీ జీవితం కూడా నీ తల్లి ఆలోచించింది కదా నా కొడుకు బాగుపడాలని. మరి నువ్వేం బాగుపడుతున్నావు చెప్పు? అన్ని సంపాదించి కొడుకులకు ఇచ్చి మూలకుంటున్నావు. ఇది కరెక్టా? నేను ఒక్కళ్ళనే చెప్పుర్రి కరెక్ట్ అని చెప్తే ఓకే, కరెక్ట్ కాదని చెప్తే ఎంతమంది? అంటే మీరు అందరు కరెక్ట్ రాలేనట్ల నాకు వాళ్ళు చేతులు లేవడతలేరు. దర్బెల్లి పోసేటి అరే మీరు కప్పండి కొడుకుల సాధ్యవు మామ. నువ్వు చర్చ్, నీ పరిస్థితి ఏంది? ఏం చెప్పాలి? నీ బతుకు నాకేం గుర్తు, నీ ఇంటికాడ సంసారం నాకేం గుర్తు తెలుసా? ఈ ప్రోగ్రాంలో ఎప్పుడన్నా సపోర్ట్లు కొట్టిరా, ఏమన్నా ఇట్లా ఎంజాయ్ చేసిరా? దీని అంత కృప ప్రధానోపాధ్యాయులు గారు.
అని చెప్తున్న ఒక చిన్న నాటిక 9వ తరగతి విద్యార్థులు ఇప్పుడు. అరే పనికి వెళ్ళకుండా గేమ్ ఆడుతున్నావు ఏంటిరా? మాకు పని బిని ఏం అవసరం లేదు ఇప్పుడు. ఎందుకురా, ఏమైనా లక్కీ లాటరీ తగిలి లచ్చలు వచ్చాయా ఏంటి? అంత సీన్ లేదురా. వాళ్ళ అమ్మ నాన్న కొట్టి డబ్బులు గుంజుకున్నారు రా. వాళ్ళవి ఎంజాయ్ చేస్తున్నాడు. అవునా, వాళ్ళ అమ్మని కూడా ఇబ్బంది పెడుతున్నాడా? అరే మీ నాన్న నిన్ను లక్షలు పోసి ప్రైవేట్లో చదివించాడురా. మేము గవర్నమెంట్లో చదువుకున్నాం రా. మీ నాన్న ఎంత గొప్పవాడురా. నేను చదివిమన్నా మా నాన్నని, నేను చదివిమన్నా. నువ్వు గొప్పవాడి కావాలని చదివించారా మీ నాన్న? ఆ బుర్రా మీ సోది, ఇంట్లో నీతులే బయట నీతులే, చల్దో బేరి. ఏమైందిరా వాడికి అలా వెళ్ళిపోతున్నాడు? వాడు వాళ్ళ అమ్మా నాన్నని ఇబ్బంది పెడుతున్నాడని మంచిగా చూసుకోని అంటే వాడు కోపంగా వెళ్తున్నాడు రా. అవునా, నాకు కూడా తెలిసింది. అదే విషయం మాట్లాడదామని వచ్చాను. సరే మరి వెళ్దాం, పద. ఇగో అమ్మ, ఇదే మీకు లాస్ట్ వార్నింగ్. నేను ఇంటికి వచ్చేసరికి మీరు ఇంట్లో ఉండదు. వృద్ధాశ్రమానికి వెళ్తారా లేకుంటే గంగలో దుంకుతారా, అది మీ ఇష్టం. అరే నువ్వు ఇలా తయారయ్యావేంట్రా? అరే ఈ వయసులో వాళ్ళు వెళ్ళమంటే వాళ్ళు ఎటు వెళ్తారా? వాళ్ళని కంటికి రెప్పలా కాపాడుకోవాలిరా నువ్వు. రే మీ అమ్మ నిన్ను ఎంతమంది చూసుకున్నారా? వాళ్ళు ఇప్పుడు ఎటు వెళ్తారా? రే నిన్ను ఎంతమంది చూసుకున్నారా మీ అమ్మ నాన్న? వాళ్ళు ఇప్పుడు ఎటు వెళ్తారా? అలా చూసుకున్నారు మీ అమ్మ నాన్న, నీకు అలా ఎలా చేయబోతుందిరా? మరి ఏం చేయమంటారా? వాళ్ళని చూస్తే నాకు పిచ్చి లేస్తుంది. అలా ఎలా పిచ్చిలేస్తుందిరా? రేపు మనం కూడా ముసలి వాళ్ళు అవుతాం. మరి మన పిల్లలకు కూడా మనల్ని చూస్తే అలానే పిచ్చిలేస్తుంది. మరి ఇప్పుడు మనం పెద్దవాళ్ళని వృద్ధాశ్రమానికి పంపించేస్తే మన పిల్లలు రేపటి నాడు మనల్ని కూడా పంపించేస్తారు కదరా. మనం ఏం చేస్తే మన పిల్లలు అదే చేస్తారా? అరే ప్లీజ్ రా, నా మాట విను. నీ పద్ధతి మార్చుకో. మాతో హైదరాబాద్ వచ్చి అక్కడికి వచ్చిన తర్వాత నీ మూడ్ సెట్ అవుతుంది. రే నీకోసం ఇంటికి వస్తే మీ అమ్మ మాకు భోజనం పెడతారా? మీ అమ్మ దేవత లాంటిదిరా. అవునా, నిజమా? మీ నాన్న కూడా దేవుడు లాంటి మనిషిరా. ఎప్పుడు నీ గురించి గొప్పగా చెప్పేవాడు. నిన్న కలిసినప్పుడు కూడా నేను హీరోలా పొగిడాడు. నువ్వు ఇలా ఎందుకు చేసావురా? అవునా, నిజంగానా? మరి నాకెందుకురా ఇలా అనిపిస్తుంది? నేనెందుకు వాళ్ళని బాధ పెడుతున్నా? ఏం లేదురా, నీకు జాబ్ లేక డిప్రెషన్లోకి వచ్చావు. మాతో పాటు హైదరాబాద్కి రా. అక్కడికి వచ్చిన తర్వాత అన్నీ కుదురుకుంటాయి. లేదురా, నేను ఇక్కడనే వ్యవసాయం చేసుకొని మా అమ్మ నాన్నలను గుండె పెట్టుకొని చూస్తుంటా. నువ్వు గ్రేట్ రా. మీ నాన్న ఎంతో పేదవారికి సాయం చేసి నువ్వు కూడా ఇలానే చేస్తున్నావు. నువ్వు సూపర్ రా. మా అమ్మ నాన్నని బాధ పెట్టాను రా, నన్ను క్షమించాను రా. మా అమ్మ నాన్నని చాలా బాధ పెట్టాను, నన్ను క్షమించాను రా. ప్లీజ్ రా, ఇప్పటి నుంచి వాళ్ళని మంచిగా చూసుకుంటారా. నువ్వు మంచోడివిరా. రేపు హైదరాబాద్ వెళ్దాం. బ్యావ్ ఎదురుగా, సరేనా? కొన్ని రోజులు నువ్వు అక్కడ ఉండి వస్తే నీ మనసు సెట్ అవుతుందిరా. అరే నేను రానురా. నేను ఇక్కడనే వ్యవసాయం చేసుకొని మా అమ్మ వాళ్ళని చాలా బాగా చూసుకుంటాను రా. ఏ వృద్ధాశ్రమానికి పంపియ్యా. మీరు మమ్మల్ని మార్చినందుకు చాలా థ్యాంక్స్ రా. హలో నానా. నాన్న చెప్పరా? ఐఎమ్ సారీ నాన్న, మిమ్మల్ని చాలా బాధ పెట్టాను. ఏమైంది నాన్న? మనకు మధ్య సారీ ఏందిరా? నువ్వు ఇంకా తినలేవు. ఫస్ట్ ఇంటికి రా, అన్నం తిందువు కానీ. నాన్న ఐఎమ్ సారీ నాన్న, నేను తప్పు చేశాను నాన్న. నేను చాలా బాధపడుతున్నాను నాన్న. ఐఎమ్ సారీ నాన్న. నిన్ను అమ్మాయి గుండెలో పెట్టుకొని చూసుకుంటాను నాన్న. నన్ను క్షమించు నాన్న. సరే సరే, క్షమాపణలు ఎందుకు నాన్న? నీలో మార్పు వచ్చింది. మీ ఫ్రెండ్స్ అందరు నీ గురించి ఎంతో గొప్పగా చెప్పారు. నువ్వు అట్లా ఏం బాధపడకు. నువ్వు ఇంటికి రా. నిన్ను చూసి అందరూ తల్లిదండ్రుల్ని మంచిగా చూసుకుంటారు. అందరూ తల్లిదండ్రుల్ని ప్రేమగా చేస్తారు. మనందరి ఉద్దేశం కూడా అదే కదా నాన్న. రా, నువ్వు ఇంటికి రా, అన్నం తిందువు కానీ. సరే నాన్న.
మనకు జన్మనిచ్చి మనకు బ్రతుకు బాట చూపి కష్టంలో తోడుగా ఉండి వాళ్ళ జీవితాన్ని మన కోసం అంకితం చేసిన తల్లిదండ్రులను మనం గుండెల్లో పెట్టుకొని చూసుకోవాలి. వారికి ముసలితనంలో ఆప్యాయతను పంచి వారి మనసుల్లో నిలుద్దాం, మనుషుల్లా గెలుద్దాం. కేవలం 2 రోజుల్లో మా హెచ్ఎం మేడం గారి ఆదేశానుసారం వారు కష్టపడి నేర్చుకున్నారు. ఇప్పుడు మనము ఫన్నీ గేమ్స్ కొద్దిసేపు సరదా ఆటలు ఆడుకుందాము. మీరందరూ ఈ సమావేశంలో భవిష్యత్తు కార్యక్రమాలు ఎన్ని ఉన్నప్పటికీ ఇప్పుడు పిల్లలు చేసిన నాటిక చేయ వల్ల నేను అలాంటిది ఒక స్క్రిప్ట్ రాసి పెట్టుకున్నాను. ఈ పిల్లల వల్ల ఈ నాటిక ఏర్పాటు చేసడంతో చాలా సంతోషకరమైన విషయము. అదే సందర్భంలో నేను ఒక స్క్రిప్ట్ రాసిన దాన్ని చదివి మీకు వినిపిస్తానని మధ్యలో రావడం జరుగుతుంది. నేను ముసలివాణ్ణి, నాకిప్పుడు శక్తి లేదు. ఊరు దూరం అవుతుంది, కాడు దగ్గర అవుతుంది. ఊరు దూరం అవుతుంది, కాడు దగ్గర అవుతుంది. నేనున్నా లేకున్నా ఒకటే. నాకు వచ్చేది లేదు, పోయేది లేదు అనే భావన మా వృద్ధుల్లో ఉండే బలహీనత బలంగా ఉంటుంది. ఇలాంటి ఆలోచన నీలో కలిగిన నాడు మనశ్శాంతి కోల్పోతావు. బ్రతకాల్సిన 4 రోజులకు 2 రోజులకి గుట్టుకుమంటావు. సావు ఎవరి చేతిలో లేదు. ఎప్పుడైనా ఎవరైనా సావాల్సిందే. కానీ జీవిత పోరాటంలో అలసిపోయినాము. ఇప్పుడు చివరి రోజుల్లోనైనా, బ్రతికే 4 రోజుల్లోనైనా ప్రశాంతంగా ఉల్లాసంగా బ్రతకాలనేదే మా సంకల్పం. అవునా? ఇప్పుడు చివరి రోజుల్లో బ్రతికే 4 రోజులైనా ప్రశాంతంగా ఉల్లాసంగా బ్రతకాలనేదే మన సంకల్పం. ఒకటి మాత్రం మర్చిపోవద్దు సుమా, గత గడిచిన 40 సంవత్సరాల నుండి అనుభవించిన అనుభవాలు ఒకసారి గుర్తు చేసుకో. మంచితనం చూసినాము, చెడుతనం చూసినాము. మన జీవితంలో పొరపాట్లు ఎక్కడ జరిగినవి, మనకి ఎక్కడ మలుపు తిరిగితే ఆస్తులు భూములు సంపాదించాము, మన పిల్లలను ఏ పద్ధతిలో పెంచితే ప్రబుద్ధులైనారు, ఇవన్నీ మనం అనుభవించాం. అనుభవ జ్ఞానాన్ని మన వద్ద ఉంచుకొని నేను దేనికి పనికిరా అనుకోవడం తప్పు. అనుభవ జ్ఞానాన్ని మన వద్ద ఉంచుకొని దేనికి పనికిరాను అనుకోవడం తప్పు. సాధ్యమైనంత వరకు మనం అనుభవాన్ని నలుగురిలో పెడితే వాటిని గుర్తించి పాటించిన యువకులకు జీవిత పూల బాట అవుతుందని ఆశిద్దాం. థ్యాంక్ యూ. పక్కకే చూస్తున్నాం, పింఛన్ వస్తలేదని చూస్తున్నది. మ్యూజిక్ ఏమే ఉత్తప్పుడు పెడితే గేమ్ నడిచినప్పుడు మ్యూజిక్. ఒక్కొక్కటి డబుల్ ఉన్నాయి. డబుల్ పెట్టుకోవద్దు, డబుల్ పెట్టద్దు. ఇలా డబుల్ ఉన్నాయి. పిల్లలు చప్పట్లు ఎంకరేజ్ చేయరు అందరు. ఇక్కడ ఆల్రెడీ అయిపోయింది మేడం. పెద్ద 5 స్టార్ హోటల్ కట్టింది మేడంగా. అవి ఆడ కూడా కాక మంచిగా కట్టింది. ఓకే, సూపర్. గట్టిగా చప్పట్లు. అది లాస్ట్ కాక. ఈ కాక మొత్తం కట్టేసాడు నీట్గా. కాకపోతేమ్మ ఇద్దరు విన్నర్స్ వస్తారు. గట్టిగా చప్పట్లు. సూపర్.
సూపర్. శ్రీకర్ మళ్ళీ బట్టి నన్ను ఒకదానికి ఒక మ్యూజిక్ మ్యూజిక్ టట్టర 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 గట్లా పెట్టాలా. చప్పట్లు పిల్లలు చప్పట్లు ఎంకరేజ్ చేయాలా. గేమ్స్ ఆడేటప్పుడు ఏం మ్యూజిక్ పెడతారా? గేమ్స్ మ్యూజిక్ పెట్టరా? బాలకృష్ణ కత్తి పట్టుకొని ఉరికొచ్చినట్టు పెట్టిన మ్యూజిక్ పెడుతున్నారు. వావ్ సూపర్. ఇక్కడ మేడం ఫస్ట్ బిల్డింగ్ రెడీ అయింది. సూపర్ బిల్డింగ్ రెడీ అయింది. సూపర్ సూపర్. డబుల్ డబుల్ వచ్చినాయి అందులో. డబుల్ డబుల్ ఉన్నాయి. రైట్ 2 బిల్డింగ్లు ఇక్కడనే రెడీ అయినాయి. 1 ఇక్కడ అన్న రవీందర్ గట్టిగా చప్పట్లు రవణకు కంగ్రాట్. గట్టిగా చప్పట్లతోటి మనము శుభాకాంక్షలు చెప్దాము. రైట్ ఫన్నీ గేమ్స్ మ్యూజిక్ అని కొట్టి వస్తుంది. చప్పట్లు కొడతలేరు పిల్లలు, ఎంకరేజ్ చేయండి. ఈసారి లేడీస్ స్పీడ్ నడుస్తున్నది. ఈ అక్క గెలుస్తున్నది ఈసారి. 2-2 ఉన్నాయి అందులో. ఒకటి తీయాల కాకా. 2 ఉన్నాయి అందులో. అక్కడ ఒక బిల్డింగ్ రెడీ అయింది. పెద్దవా ఇప్పట్లో నడిచట్లేదు. చలికాలం అయిపోతుంది. మేస్త్రీలు ఆంధ్రాకు పోయిండ్రు. చలికాలం వస్తారు మళ్ళా. చలికాలం వచ్చి కడతారు. అయిపోయినాయి 2. అక్కడ 2 బిల్డింగ్లు అయింది. సూపర్ సూపర్. అక్కడ 2 బిల్డింగులు రెడీ అయినాయి. గట్టిగా చప్పట్లు ఒకసారి. మీ పేరేంటి? ఎట్లే ఉన్నారు? ఊరంతా పోషెట్లే. పోషవ తల్లి పిల్లలు. పోషెట్టి కిషన్ ఇద్దరు గెలిచిరు. గట్టిగా చప్పట్లు. చప్పట్లు చప్పట్లు. ఎంత మంచి కడుతురు బిల్డింగులు. అన్ని డూప్లెక్స్ బిల్డింగులు. ఫతేపూర్ సుర్బిరియాల్ కామన్ పీరియడ్ ఉన్న బిల్డింగ్లన్నీ ఈరోజు మన స్కూల్కి వచ్చినాయి. ఈ అంకాపూర్ మోడల్ బిల్డింగ్ కడుతున్నాడు లాస్ట్ కాక. అంతరాల మీద అంతరాలు పోతున్నాడు అంకాపూర్లో లెక్క. అండ్ మా అమ్మ గెలిచినట్టున్నది. సరే పెద్దవ్వ సరే ఆట రంగంలో ఉంది. ఒకదాని మీద ఒకటి పెట్టే పెద్దవ్వ. ఇలా 3 ఉన్నాయి. ఇలా 3 ఉన్నాయి. ఈ కొనదాంట్లో 3 ఉన్నాయి. అవి తీయు. అవి తీసి పెడితే నువ్వు ఒక లేడీస్ గెలిస్తే మా మేడకు కూడా తృప్తి. రైట్ చప్పట్లు. మా పెద్దమ్మ గెలిచేది. లేడీస్ వాళ్ళు గెలుస్తలేరు. మా మేడకి ఇప్పటిదాకా బాధ ఉండే. సూపర్ సూపర్. స్టార్ట్ కమాన్. చప్పట్లు పిల్లలు. పిల్లలు చూడండి రా. ఎవరి దాంట్లో డబుల్ వస్తాయి చూడండి. ఎందుకంటే ఫైనల్ రౌండ్ కదా. చప్పట్లు కొడతలేరు అసలు. ఫైనల్ రౌండ్ నడుస్తున్నది. కింద పడితే అందిరు నాన్న. కింద పడితే అందిరు. 20 కౌంట్ చేయాల. చప్పరం కిట్టక్క ఫస్ట్ కట్టింది. ఇక్కడ అన్న ఫస్ట్ కట్టేసిండు బిల్డింగ్. ఓకే వావ్ ఎంత మంచి బిల్డింగ్లు. అరే మీరు అందరూ ఒకసారి పక్కన అందరు చూస్తారు. సూపర్ బిల్డింగ్లు కట్టేస్తారు. శ్రీశాంత్ బిల్డింగ్
ఎద్దుల గేమ్ పూర్తయింది. ఇట్టపురం నుంచి తెచ్చుకున్నాం మా పెద్దవను. గట్టిగా సఫలు కొట్టరు. మనందరికీ చిరపరిచితులు 24 అవర్స్ ఎమర్జెన్సీ సర్వీస్ హాస్పిటల్ శ్రీరామ హాస్పిటల్ ఆర్మూర్లో శ్రీభాషిత స్కూల్ ముందటనే ఉంటుంది, మీ అందరికీ తెలుసు. 24. ఓకే, ఇప్పుడు మనల్ని అందరినీ ఉద్దేశించి ఈ సీనియర్ సిటిజన్స్ ప్రోగ్రాంకు ఎవరైనా మంచి డాక్టర్ వస్తే బాగుంటుందని చెప్పేసి ఆయన గారు కోరినప్పుడు మా మిత్రుడు సాయిద్ గారిని అడగడం, సరే అంకుల్ మీరు మంచి ఉద్దేశంతో చేస్తున్నటువంటి కార్యక్రమానికి ఖచ్చితంగా నా సపోర్ట్ ఉంటుందని ఒకటే మాటలో చెప్పి ఈరోజు ఇచ్చిన టైంకు కరెక్ట్గా వచ్చి మనందరితో సహకరిస్తున్నటువంటి సాయిద్ గారికి నా తరఫున, మేడం గారి తరఫున, మా పాఠశాల తరఫున, మా సీనియర్ సిటిజన్ తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తూ వారి యొక్క ఉద్దేశాన్ని తెలియజేయాల్సిందిగా కోరుతున్నాను. ఎందుకంటే మన రెగ్యులర్ మన జనాల్లో మన ఇంట్లో వృద్ధులు మాకు అనుబంధం ఏంటంటే సార్ వాళ్ళ నాన్న కూడా టీచరే, నిర్మల్ మండల్లో ప్రధానోపాధ్యాయులుగా పనిచేశారు. అదేవిధంగా సార్ గోల్డ్ మెడలిస్టు, గవర్నమెంట్ స్కూల్లోనే చదివి గోల్డ్ మెడల్ సార్ సాధించిండు. తాను కాకుండా వాళ్ళ అన్న కూడా పోలీస్ డిపార్ట్మెంట్లో సిఐ, ఇద్దరు కూడా చాలా మంచిగా అభివృద్ధి చెందడము, ఆయన కూడా మా ప్రధానోపాధ్యాయులు మా సంబంధించిన వ్యక్తి ఉండడము చాలా సంతోషం. సో మచ్ మా ఫాదర్ని గుర్తు చేసినందుకు. యాక్చువల్గా తను నేను చిన్నప్పుడు ఫ్లాగ్ హాస్టింగ్ టైంలో అండ్ జనవరి 26 టైంలో మా డాడీతో నేను వచ్చేవాడిని, స్కూల్కి వచ్చేవాడిని. డాడీ స్పీచెస్ ఇస్తుండేవాడు అండ్ పిల్లలకి చాక్లెట్స్ అవన్నీ ఇచ్చేవాడు. అండ్ తనని చూసి నేను కూడా నేను ఒక మంచి పొజిషన్లో ఉంటే అందరితోని ఇట్లా బాగా మనకు ఒక రెస్పెక్ట్ వస్తుంది, ఊర్లో మనకి ఒక మంచి పొజిషన్లో ఉంటామని తనని చూసి నేర్చుకొని మెల్లిమెల్లిగా నేను ఒక డాక్టర్, నువ్వు డాక్టర్ అవుతావు, కంపల్సరీ నువ్వు డాక్టర్ అవుతావు అని మా డాడీ నన్ను ప్రోత్సహించడం వల్ల నేను డాక్టర్ అయ్యాను. అండ్ మా ఫ్యామిలీలో నేను ఫస్ట్ డాక్టర్, అండ్ మా మొత్తం ఫ్యామిలీలో నేను ఫస్ట్ డాక్టర్ అండ్ ఆర్థోపెడిక్ సర్జన్. అండ్ ఐఎమ్ డాక్టర్ సాహిద్, శ్రీరామ ఆర్థోపెడిక్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నుండి ఆర్మూర్ వచ్చాను. ఇక గోపాల్ సార్ గారు నన్ను మెయిన్గా మీరు స్పెషల్గా రావాలి ఇక్కడ మీ చీఫ్ గెస్ట్ లాగా వచ్చి ప్రిన్సిపల్ మేడం కూడా చాలా ఇన్వైట్ చేశారు. అండ్ మెయిన్గా ఏం చెప్పాలి, నేను వృద్ధులు వస్తారు చాలా ఊర్లో నుంచి, ఏజ్డ్ వాళ్ళు వస్తారు, వాళ్ళ గురించి ఏమైనా చెప్పండి, కొంచెం ఏమైనా చేయండి వాళ్ళకి అని అంటే నేను నాకు ఒక 5 days ముందే సార్ చెప్పారు. వెంటనే మనందరికీ మెయిన్గా ఇంపార్టెంట్ ఏంటంటే మన ఎముకలు బొక్కల్లో స్ట్రెంగ్త్ ఎంత ఉంది అని తెలుసుకోవాలి మనం, చాలా ఇంపార్టెంట్. ఈ ఏజ్లో more than 50 years వాళ్ళకి బోన్స్లో స్ట్రెంగ్త్ ఎంత ఉంది అని తెలుసుకోవడం కోసం నేను ఒక BMD అనే టెస్ట్ తీసుకొచ్చాను. అందరికీ అది 4,000 రూపాయల టెస్ట్, అందరికీ ఫ్రీగానే చేస్తారు ఈరోజు more than 50 years వాళ్ళకి. అది మాత్రం చేయించుకోండి, అయిపోయాక అది స్టార్ట్ అవుతుంది. BMD అంటే బోన్ మినరల్ డెన్సిటీ, అంటే మన బొక్కల్లో ఎంత స్ట్రెంగ్త్ ఉంది అని తెలుసుకోవడం కోసం అన్నమాట అది. అండ్ అది నార్మల్ వాల్యూ 1.5 లోపల ఉండాలి. అంతకంటే ఎక్కువ ఉంది అని అంటే 1.5 కంటే ఎక్కువ ఉంది అంటే వాళ్ళకి కంపల్సరీ విటమిన్ D, కాల్షియం అనేది చాలా అవసరం. అంటే మనం తీసుకునే ఫుడ్లో మనం కాల్షియం ఎంత తీసుకోవాలి, ఏం చేయాలి అనేది చాలా ఇంపార్టెంట్. మెయిన్గా నేను ఇప్పుడు జీరియాట్రిక్ ఆర్థోపెడిక్స్, జీరియాట్రిక్ అంటే more than 60 years 50 years ఓల్డ్ ఏజ్ ఆర్థోపెడిక్స్ గురించి నేను మాట్లాడతాను. ఇప్పుడు ఓల్డ్ ఏజ్ ఆర్థోపెడిక్స్లో ఇది చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్, కానీ అందరూ దీన్ని కేర్లెస్ చేస్తారు. అంటే ఏజ్డ్ వాళ్ళకి ఏముంది, తింటారు పడుకుంటారు, వాళ్ళకి ఏముంది అని అనుకుంటాం, కానీ వాళ్ళకున్న ప్రాబ్లమ్స్ మనకెవరికి తెలియదు. పడుకో ముసలోడ పడుకో అని అంటాం, కానీ అది చాలా మన ఏజ్ తగ్గట్టుగా మనకి ఏమేమి ప్రాబ్లమ్స్ అనేది వస్తాయి. ఒక 4 ప్రాబ్లమ్స్ చెప్తాను నేను. ఒకటి, మన మజిల్స్ కండరాలు అనేది వీక్ అయిపోతుంటాయి. అంటే అది మనం ఏం చేసినా అంటే మన చేతలో లేదు, కానీ అది చదివే ఏజ్ వల్ల కండరాలు అనేది వీక్ అయిపోతాయి. అండ్ కండరాలు ఉన్న బలం అనేది తగ్గిపోతుంటుంది. అండ్ మనకు ముందు ఉన్న బలానికి ఇప్పటికీ దాని బల్క్ అనేది తగ్గిపోతుంటుంది. అంటే ముందు 40 ఏళ్ళలో మనం ఒక బెంచ్ ఈజీగా లేపగలం, కానీ 60 ఏళ్ళలో లేపలేం. ఎందుకంటే అదని కండరాల శక్తి అనేది తగ్గిపోతుంటుంది. అదొకటి.
నెక్స్ట్ బోన్ ఫ్రెజిలిటీ. బోన్ ఫ్రెజిలిటీ అంటే బోన్లో ఉండే కాల్షియం అనేది తగ్గిపోతుంది. అంటే ఒక పుడకలాగా ఇరిగిపోతుంటాయి, వట్టిగానే కొంచెం ఇట్లా జారగానే ఇరిగిపోతుంటాయి అన్నమాట. అదొకటి. ఇంకోటి జాయింట్స్ అనేది అరిగిపోతాయి. మోకాళ్ళు అండ్ వెన్నుపూస, మెడబొక్క అనేది అరిగిపోతూ ఉంటుంది అన్నమాట. ఇది మన చేతిలో లేదు, ఏజ్ పరంగా ఇవన్నీ వస్తూ ఉంటాయి అన్నమాట. అండ్ లాస్ట్గా మనకి కోఆర్డినేషన్, అంటే బ్రెయిన్ కోఆర్డినేషన్ కూడా తగ్గిపోతుంటుంది. అంటే మనకు బ్రెయిన్ అనేది అంత షార్ప్నెస్ అనేది తగ్గిపోతుంటుంది ఏజ్ వల్ల అంతే. ఎందుకంటే బ్లడ్ సప్లై అనేది మెల్లిమెల్లిగా తగ్గి మనం యాక్టివ్గా ఏదైనా చేయాలి అనేది చేయలేకపోతుంటాం, స్లోగా చేయాల్సి వస్తుంటుంది. అదొకటి. దానివల్లనే ఫ్రీక్వెంట్గా ఇప్పుడు ఏదైనా మనకి జారంగానే ఏదైనా పట్టుకోవాలి అనేది మనకి అంత ఫాస్ట్గా రియాక్షన్ రాదు. అందుకే ఈజీగా పడిపోయి ఫ్రాక్చర్స్ అయ్యే ఛాన్స్ అనేది ఎక్కువ ఉంటుంది అన్నమాట. అంటే కోఆర్డినేషన్, బ్రెయిన్ కోఆర్డినేషన్ కూడా ఉంటుంది. ఈ 4 ప్రాబ్లమ్స్కి మనం చేసేది ప్రివెన్షన్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన చేతుల్లో ఉండేది ప్రివెన్షన్. మన ఇంట్లో వాళ్ళు అండ్ మన చేతుల్లో ఉండేది మనం చేసేది ప్రివెన్షన్. ఆ ప్రివెన్షన్ కూడా మనతో కాలేదు, మనం చేసినా కానీ తగ్గలేదు అని అంటే నెక్స్ట్ తీసుకెళ్ళేది డాక్టర్ దగ్గరికి. అంటే డాక్టర్ అనేది ఫైనల్ అటెంప్ట్. మనం ఎప్పటికీ ఫస్ట్ ప్రిఫరెన్స్ డాక్టర్ కాదు, మన చేతుల్నే మనమే ఒక డాక్టర్ అనేది అనుకోవాలి మనం. అంటే మనం ఏమేమి చేస్తే మనం స్ట్రాంగ్ అవుతాము, మన కండరాలు బాగుపడతాయి, మన బుక్కలు బాగుపడతాయి అనేది మన చేతుల్నే ఉంది. అది ఎలా? ఫస్ట్ ఫిజికల్ యాక్టివిటీ. ఎంత మనం కూర్చుంటాం అది కరెక్ట్ కాదు. మన మన్మరాలతోని ఏదో ఒకలాగా ఒక యాక్టివిటీ, అంటే నడుస్తూ ఉండాలి, వాళ్ళతో బాల్ వేయాలి, చేయాలి, అట్లా చేస్తూ ఉండాలి. అండ్ ఎక్సర్సైజ్ అనేది ఈ టైంలో నేను ఎక్సర్సైజ్ ఎట్లా చేస్తా సార్, జిమ్కి ఎట్లా పోతా సార్, జిమ్కి పోవాల్సిన అవసరం లేదు. మనం చేయాల్సింది డైలీ ఒక హాఫ్ అన్ అవర్ వాకింగ్, ఒక 15 నిమిషాలు ప్రాణాయామం అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే అది మన మైండ్ని షార్ప్ చేస్తుంది. అండ్ ఆల్సో మన బాడీకి సంబంధించిన ఆక్సిజన్ని ఎక్కువ ఇస్తుంటుంది. ఆక్సిజన్ వల్ల మనం యాక్టివ్గా అవుతుంటాం. ప్రాణాయామం అండ్ ఫిజికల్ యాక్టివిటీ అనేది చాలా ఇంపార్టెంట్. రోజుకి ఒక హాఫ్ అన్ అవర్ అనేది మన ఫిజికల్ యాక్టివిటీకి మనము యూజ్ చేసుకోవాలి. అండ్ యోగా అంటే ప్రాణాయామం చెప్పాను, అది కూడా ఒక 15 నిమిషాలు చేస్తుండాలి. అండ్ న్యూట్రిషన్ అండ్ డైట్. మన ఇంట్లో వాళ్ళు ఏం చేస్తారంటే ఏజ్ అయిపోయింది, ఓ పప్పు అన్నం పడేస్తే వాడు తినేస్తాడు అని అనుకుంటాం. కానీ రోజు ఒక ఆకుకూర ఉండాలి, అండ్ పప్పు దినుసులు తినాలి, అండ్ ప్రోటీన్ తీసుకోవాలి. అది మాత్రం మన డైట్లో నేను ఇప్పుడు ఏం తింటా సార్, నాకు ఆకలి లేదు అని అంటే కాదు. మనం ప్రోటీన్ సప్లిమెంటేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. అండ్ ఆకుకూరలు చాలా ఇంపార్టెంట్. కాల్షియం డైట్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఏజ్డ్ వాళ్ళకి కాల్షియం తక్కువ ఉంటుంది. దానికి తగ్గట్టు అంటే పాలు తీసుకోవాల్సిన ఇది కూడా మెయిన్గా చెప్తాను నేను ఇప్పుడు. అండ్ మెయిన్ అంటే ఇప్పుడు నేను చేసిన టెస్ట్లో, బిఎండి టెస్ట్లో వెనుక భాగంలో ఎవ్రీథింగ్ ఉంటుంది, ఏ ఫుడ్లో ఎక్కడెక్కడ ఉంటుంది అనేది. మెయిన్గా రాగి జావా అండ్ డ్రై ఫ్రూట్స్ అనేది మనం తినకపోవచ్చు. నువ్వులలో అందరికీ దొరికేవి నువ్వులు చాలా ఇంపార్టెంట్. నువ్వులు బెల్లం, నా దగ్గరికి వచ్చిన ప్రతి పేషెంట్కి నువ్వులు బెల్లం తినండి, రాగి జావ తాగండి అని చెప్తాను నేను. రాగిలో కాల్షియం అనేది హై, అండ్ నువ్వులలో కాల్షియం అనేది చాలా ఎక్కువ ఉంటుంది. అండ్ ఎముకల అరుగుదలకు కూడా చాలా ఇంపార్టెంట్ అన్నమాట. మోకాళ్ళు అరుగుదలకు కూడా నువ్వులు అనేది చాలా ఇంపార్టెంట్. నువ్వులు బెల్లం రోజు ఒక గుప్పెడు తినాలి మనం, అర్థమవుతుందా? అండ్ పెరుగు లేకపోతే మజ్జిగ కంపల్సరీ. పాలు ఉన్నా లేకపోయినా మజ్జిగ అనేది తీసుకోవాలి. వారానికి ఒక్కసారన్నా నాన్ వెజ్లో మెయిన్గా చికెన్ అండ్ ఫిష్, ఇవి రెండే. మటన్ కాదు, చికెన్ అండ్ ఫిష్. మటన్లో కాల్షియం ఎక్కువ ఉంటుంది, కానీ ఏజ్డ్ వాళ్ళకి మటన్ అనేది చాలా తక్కువ తీసుకోవాలి. ఎందుకంటే దాంట్లో ఉన్న ఫ్యాట్ అమౌంట్ మన ప్రాబ్లమ్స్ని ఇంకా ఎక్కువ చేస్తుంటుంది అనమాట. ఇయర్లీ ఒక్కసారి మాత్రం మనము విటమిన్ B12, విటమిన్ D అనేది టెస్ట్ చేసుకుంటూ ఉండాలి. ఇయర్లీ లేకపోయినా 2 ఏళ్ళకు ఒకసారైనా విటమిన్ D, విటమిన్ B12 అనేది టెస్ట్ చేస్తుంటే మనకి మన ఏ స్టేజ్లో ఉన్నాం అనేది తెలిసిపోతుంటుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే ఎమోషనల్ వెల్ బీయింగ్ అంటే మనం ఎంత ఫిజికల్గా ఎక్సర్సైజ్ చేసినా, మంచి డైట్ తీసుకున్నా, మనం ఎమోషనల్గా ఎంత బాగుంటామో అంత హెల్తీగా ఉంటాం. ఎమోషనల్ అంటే ఏంది? మెంటల్గా నేను ఇప్పుడు ఏం చేస్తా అని అట్లనే డిప్రెస్డ్గా కూర్చోవద్దు. ఏదో ఒక యాక్టివిటీ చేస్తూ ఉండాలి. ఏదో కూర్చున్న జాగాలో పిల్లలతో ఆడుకోవడము, నవ్వడము, రిక్రియేషన్. ఈ ఏజ్లో డెవలప్ అయిన వాళ్ళు, మంచి స్టేజ్లో ఉన్న వాళ్ళని తలుచుకుంటూ వాళ్ళ గురించి డిస్కస్ చేసుకుంటూ
మీటింగ్స్ పెట్టుకుంటూ ఉండాలి. అంటే ఈ ఏజ్లో కూడా సాధించేవి చాలా ఉంటాయి కాబట్టి అదొకటి చాలా ఇంపార్టెంట్. సోషల్గా మనము అందరితో కలిసి ఉండి వాళ్ళ గురించి మాట్లాడుతూ ఉండాలి, ఇది మెయిన్గా. అండ్ ఇంకోటి ఏంటంటే బీపీ, షుగర్ అవి మన కంట్రోల్లో ఉండవు. ఎందుకంటే ఈ ఏజ్లో అందరికీ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. 80% మెంబర్స్కి బీపీ, షుగర్ వచ్చేది ఉంటుంది. దానికి తగ్గట్టుగా ప్రాపర్గా డైట్ తీసుకొని, డాక్టర్ అడ్వైస్ తీసుకొని, బీపీకి తగ్గట్టుగా, షుగర్కి తగ్గట్టుగా మనం డైట్ తీసుకొని టాబ్లెట్స్ వాడితే అది కూడా కంట్రోల్ ఉంటుంది. మెయిన్గా ఏంటంటే ఫ్రాక్చర్స్ కాకుండా మన బోన్ స్ట్రెంగ్త్ పెంచుకుంటే మనము ఇంకా బాగా హెల్తీగా మంచిగా ఉంటాం. ఓకేనా? థ్యాంక్ యూ. ఈ అవకాశం ఇచ్చినందుకు అండ్ స్కూల్ ప్రిన్సిపల్ మేడంకి, గోపాల్ సార్ గారికి అండ్ ఊరి పెద్దలందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఐఎమ్ వెరీ గ్రేట్ఫుల్ టు యూ ఎవ్రీవన్. థ్యాంక్ యూ. పర్ఫెక్ట్ అయింది. ఒక 10 సంవత్సరాల వ్యక్తి ఎట్లా చేస్తాడో అట్లా ఒక 1 మంత్లో చేసిండు. చాలా చక్కగా చేసిండు. నేను కూడా చాలా గర్వపడ్డా వీటి తర్వాత ఇదవుతాడని. ఒక 6 మంత్స్ చేసిండు. ఆ తర్వాత ఒక బండి కొనుక్కున్నాడు. 6 కొమ్మన్పల్లికి తిరిగిండు, బంద్ చేసిండు. సో వాటికి నేను చాలాసార్లు చెప్పిన, ఇది పనిచేస్తుందిరా, నువ్వు ఒక్కసారి ప్రాక్టీస్ చేస్తే మనం బయట పెట్టుకుంటే చాలా డబ్బు ఉంటుంది దాంట్లో. ఇప్పుడు ఆ డీజే నడిపిస్తుంది వాళ్ళు. అంటే మన దగ్గర మన విలేజ్లో పిల్లలు కొద్దిమంది మంచి టాలెంటెడ్, కాకపోతే వాళ్ళు కరెక్ట్ ఉపయోగించుకోలేకపోతారు. ఇప్పుడు మా బాధ అంతా అదే. మా దగ్గర ఉన్నప్పుడు, మా 10th ఉన్నప్పుడు పిల్లలు చాలా చక్కగా ఉంటారు. ఇంటర్ పోగానే ఏదో మామూలుగా చదవడము, మళ్ళీ ఒక బండి పట్టుకోవడము, 6 కొమ్మన్పల్లి తిరగడము, ఇది జరగద్దు అనేది నేను చాలా రకాలుగా ప్రయత్నం చేస్తున్నా. దాంట్లో భాగంగా సీనియర్ సిటిజన్గా మీరు కూడా మాకు సహకరించండి. మేము చెప్తాము, ఎక్కడైనా ఉంటే మీరు వాళ్ళకు కూడా చెప్పండి. నేను సిద్ధుగాడి గురించి చాలా ట్రై చేసిన, సార్తో కూడా మాట్లాడినా. సరే వాడు కొంచెం కోపం ఉన్నా, లేకపోతే కొంచెం ప్రేమతో చూడండి సార్ అంటే ఖచ్చితంగా అని అన్నాడు. వాడు మంచి టాలెంటెడ్, చేస్తాడు అని సార్ కూడా నమ్మకం ఉండే. కానీ ఒక 2 మంత్స్ తర్వాత బండి మీదకి వెళ్ళి పడడము, అట్లా చిన్న సంఘటనతో వాడు ఇదే ఉండిపోయింది. అట్లా డాక్టర్ సాహిత్ గారికి ప్రత్యేక అభినందనలు. మేము పిలవగానే ఇక్కడ మా కోమన్పల్లి గ్రామానికి విచ్చేసినందుకు మీకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను సార్. చక్కటి సజెషన్ ఇచ్చి ఈ రకంగా గోపాల్ సార్ మనకి ఇక్కడికి సార్ను పిలిపించడం జరిగింది. సార్ కూడా ప్రత్యేక అభినందనలు. ఎందుకంటే మీకు ఇది మెయిన్. ఇప్పుడు ఈ టైంలో మీకు కావాల్సింది మీ హెల్త్, మీ ఆరోగ్యమే. కాబట్టి అందులో ముఖ్యంగా మన కాళ్ళు చేతులు పనిచేస్తేనే ఎవరైనా మనకు ఒక ముద్ద పెట్టడానికి దగ్గరకు వస్తారు. లేదా మనము పడిపోయి బెడ్ మీదకి వెళ్ళిపోతే మాత్రం ఎవరి ఈ కాలంలో పని అంటే మీకు తెలిసిగా వాతావరణం ఎట్లుంటున్నది ఇళ్ళల్లో అనేది. కాబట్టి మీరు ఈ కాలంలో మీ కాళ్ళు చేతులు కాపాడుకోవాలి. మెయిన్ అదే. ఏదో తొందరపడిపోయి ఈ పని చేస్తా, ఆ పని చేస్తా, కొందరికి పని అలవాటు ఉంటుంది, లేవగానే చీపురు పట్టుకుంటారు, లేకుంటే ఇంకా ఏదో బకెట్ పడతారు. అవన్నీ మీతోటి అయితేనే చేయాలి తప్ప కాంతి చేసి మూలకు పడద్దు. ఇప్పుడు సార్ మీకు సజెషన్ ఇచ్చిండ్రు ఏ రకంగా ఉండాలి, ఎలా తినాలి. మీ ఇంట్లో ఉన్న వాతావరణంలో మీకు ఉండే ఫుడ్, ఈ నువ్వులు బెల్లం అయితే అదంతా కాస్ట్ కాదు. కంపల్సరీ ఒక గుప్పెడు తినండి రోజు. ప్రత్యేకంగా ప్రతిరోజు పెట్టుకొని, టైం పెట్టుకొని, మార్నింగ్ ఈవినింగ్ 2 times తినొచ్చు కదా సార్. అందరూ కూడా తినాలి. అది కనీసం అట్లా చేయండి. మటన్, చికెన్ ఇవన్నీ మీరు తింటారు. మీ ఊర్లోనే ఫిష్ ఉంటుంది. అంటే మీ అందుబాటులో ఉన్నటువంటి ఫుడ్ తీసుకొని మీరు ఆరోగ్యంగా ఉండి చివరి వరకు సంతోషంగా ఉంటేనే మనకు హ్యాపీ ఉంటుంది. ఇంకొక మనిషితోటి మనం ఎటువంటి సేవ చేయించుకోవద్దు అనేది ఒక సంకల్పం పెట్టుకోండి దయచేసి. నేను పెద్దవాళ్ళని కోరేది ఒకటే, 3వ మనిషితోటి సేవ చేయించుకోకుండా మనం హాయిగా వెళ్ళిపోవడమే ఈ జన్మ సార్థకత అనుకోవాలి తప్ప ఇంకొకటి కాదు. మనం ఎంత చేసినా కూడా ఆ చివరి దశలో సేవ చేయడానికి ఎవరు ముందుకు రారు. అట్లా వచ్చేవాళ్ళుగా దేవుడితో సమానమని నేను అంటున్నాను ఇప్పుడు. కాబట్టి దయచేసి ఈ టెస్ట్ చేయించుకోండి. అందులో ఏదైనా మీకు లోపాలు కనిపిస్తే సార్ సజెషన్ ఇస్తారు. ఆ సజెషన్ను పాటించి మీరందరూ ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటూ ప్రత్యేకంగా సార్కు అభినందనలు తెలియజేస్తున్నాను.
శ్రీరామ్ ఆర్థోపెడిక్ హాస్పిటల్ ఆర్మూర్ నుండి మాట్లాడుతున్నాను. యాక్చువల్గా ఐఎమ్ వెరీ గ్రేట్ఫుల్ అండ్ థ్యాంక్ఫుల్ టు గోపాల్ సార్. ఈ మంచి ప్రోగ్రామ్ కోసం నన్ను ఆహ్వానించినందుకు. ఇది మన గవర్నమెంట్ స్కూల్ కోమన్పల్లిలో ఇది సార్ నన్ను ఇన్వైట్ చేశారు. మెయిన్ ప్రిన్సిపల్ మేడం అండ్ గోపాల్ సార్ వాళ్ళు నాకు ఇన్వైట్ చేశారు. అండ్ మెయిన్ ఎయిమ్ ఏంటంటే వీళ్ళు నాకు అంటే ఇన్విటేషన్ కంటే ముందు నాకు ఇలా చెప్పారన్నమాట. ఒక ఏజ్డ్ గ్రూప్, ఒక బ్యాచ్ లాగా ఫామ్ అయిపోయి, ఇది ఒక ఆర్గనైజింగ్ లాగా ఫామ్ అయిపోయి, అది ఒక గ్రూప్ లాగా ఉంది సార్. మీరు ఒకసారి వచ్చి వాళ్ళకి సజెషన్స్ అవి ఇవ్వండి సార్ అంటే, నా సైడ్ నుంచి నేను ఆర్థోపెడిక్ సైడ్ నుంచి ఆర్థోపెడిక్ సర్జన్ లాగా నేను ఒక ఏం చేయొచ్చు, వాళ్ళకి ఏం చేస్తే బాగుంటుంది, ఎట్లాంటి సజెషన్ ఇస్తే బాగుంటుంది అని ఆలోచించి ఒక పిఎండి క్యాంప్ టైప్ అంటే పిఎండి బోన్ మినరల్ డెన్సిటీ అనేది టెస్ట్ చేద్దామని నేను అనుకున్నాను. ఇప్పుడు అది ఫ్రీగా అంటే 3000 to 4000 ఉండే టెస్ట్ ఫ్రీగా అందరికీ ఆల్మోస్ట్ 100 మెంబర్స్కి ఫ్రీగా టెస్ట్ అయిపోతుంది. దాని ద్వారా మనకి ఏంటంటే మన బోన్ యొక్క స్ట్రెంగ్త్ ఎంత ఉంది అంటే మళ్ళీ ఫ్రాక్చర్ ఛాన్సెస్ ఎంత ఉన్నాయి అండ్ మన బోన్ కాల్షియం ఎంత ఉన్నదని మనకి తెలిసిపోతుంది. దీని ద్వారా మనం కాల్షియం సప్లిమెంటేషన్ తీసుకోవాలన్నా అవసరం లేదా అనేది కూడా మనకు ఒక ఐడియా వస్తుంటుంది అనమాట. మోర్ దెన్ 60 ఏజ్ వాళ్ళకి మోస్ట్ కామన్ ప్రాబ్లం ఏంటంటే ఆస్టియోమలేషియా, ఆస్టియోపోరోసిస్ అంటే బోన్ యొక్క స్ట్రెంగ్త్ తగ్గిపోయి ఫ్రాక్చర్స్ అయ్యే ఛాన్సెస్ అండ్ స్ట్రెంగ్త్ తగ్గడం వల్ల వాళ్ళకి ఈజీగా ఫ్రాక్చర్స్ అయిపోతుంటాయి. ఈ ఏజ్ 60 years వాళ్ళకి ఫ్రాక్చర్స్ అయితే ఇంట్లో అందరు చూసుకునే వాళ్ళు కూడా సరిగా ఉండరన్నమాట. ఇంట్లో చూసుకొని వాళ్ళని సేవ చేయడం, ఆపరేషన్ చేస్తే సేవ చేయడం అది కూడా చాలామంది అంటే వాళ్ళు ఇష్టంగా చూడరన్నమాట. ఎందుకంటే అందుకని వాళ్ళపైన డిపెండ్ కాకుండా మన బోన్ స్ట్రెంత్ మనమే కాపాడుకుంటే మనం ఫ్రాక్చర్స్ అనే ఛాన్స్ తగ్గించుకొని మనం హెల్తీగా ఉంటే, మనం యాక్టివ్గా ఉంటే అన్నీ బాగుంటాయి. అండ్ ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు గోపాల్ సార్ అండ్ ప్రిన్సిపాల్ మేడం ఫర్ ఇన్వైటింగ్ మీ. అంటే ఇందులో ఈ గవర్నమెంట్ స్కూల్లో ఇటువంటి ప్రోగ్రామ్ జరగడం అనేది చాలా అరుదు. అంటే ఎవరు చేయరు గవర్నమెంట్ స్కూల్లో ఇట్లాంటి ప్రోగ్రామ్, ఎవరు పట్టించుకోరు. గవర్నమెంట్ టీచర్స్ వస్తారు, చూస్తారు, పిల్లలకి ఏదో చెప్తారు, వెళ్ళిపోతారు అనేది కాదు. వీళ్ళకి ఎంత యాక్టివిటీ అని నేను ఇప్పుడు చూసాను ఈ ప్రోగ్రాంలో. పిల్లల్ని ఎంత యాక్టివ్గా ఉంచడము, వాళ్ళకి గేమ్స్ చేయడము, వాళ్ళకి ఏజ్డ్ వాళ్ళని పిలవడము, వాళ్ళని ఇంట్రడ్యూస్ చేయడము. ఆల్మోస్ట్ నాకు సార్ చెప్పారు ఇది 50 years స్కూల్ స్టార్ట్ అయ్యి 50 years అయిందంట. ఈ 50 years ప్రోగ్రామ్ అనమాట ఇది స్కూల్. ఇది నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. అండ్ ఐఎమ్ వెరీ గ్రేట్ఫుల్ టు ఎవ్రీవన్. అంటే ఈ ప్రోగ్రాంలో నేను కూడా ఒక పార్టిసిపేట్ లాగా ఉండడం అనేది చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్. మా పాఠశాల కోమన్పల్లి పాఠశాలలో ఈరోజు 50 సంవత్సరాల సిల్వర్ జూబ్లీ, డైమండ్ జూబ్లీ చేసుకుంటున్నాం. దాంట్లో భాగంగా పొద్దున సీనియర్ సిటిజన్స్కు గేమ్స్, తర్వాత వాళ్ళందరికీ కూడా ప్రోగ్రామ్ చేయాలనుకున్నాం. దాంట్లో భాగంగా హెచ్ఎం మేడం గారు ఒక డాక్టర్ని కానీ ఒక సోషల్ వాళ్ళని పిలుద్దామన్నప్పుడు డాక్టర్ సాయిద్ గారిని కన్సల్ట్ చేయడం జరిగింది. వారు మాకు సహకరించి వచ్చి సీనియర్ సిటిజన్ అందరికీ కూడా ఒక సందేశం ఇచ్చి వాళ్ళకు కావాల్సినటువంటి టెస్ట్లని చేయడం, తర్వాత వాళ్ళకు కావాల్సినటువంటి ట్రీట్మెంట్ కోసం కూడా తను సహకరిస్తాడని చెప్పడం చాలా సంతోషం. ఈ ప్రోగ్రాం ఏర్పాటు చేసినటువంటి పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు, అట్లనే ఈ సొసైటీగా ఏర్పడినటువంటి సీనియర్ సిటిజన్స్ అందరికీ కూడా మా పాఠశాలకు అనుబంధంగా ఉంటూ వీళ్ళందరూ కూడా మాకు సహకరించడం, మేము వాళ్ళకు సహకరించడము, ఈ విధంగా విలేజ్లో ఉన్న వాళ్ళందరికీ కూడా తోడ్పాటుతో సీనియర్ సిటిజన్ని హ్యాపీగా ఉంచాలనేది మా యొక్క ఉద్దేశాన్ని సహకారం చేయడంలో డాక్టర్ సాయిద్ గారు మాకు సహకరించడానికి వారికి కూడా మరోసారి కృతజ్ఞత తెలియజేస్తూ ప్రయాణం సజావుగా సాగిస్తూ ఒక సక్సెస్ఫుల్ డాక్టర్గా ఇవాళ ఆర్మూర్లో అందరి చేత ప్రశంసలు అందుకుంటున్నారు సాయిద్ పటేల్ గారు. వారి సేవలు ఇవాళ మన గ్రామస్తులకు, ముఖ్యంగా వృద్ధులకు అందడం మనం గర్వంగా భావిస్తూ వారికి మా పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు శ్రీమతి కవిత మేడం మరియు గోపాల్ సార్ మరియు సీనియర్ సిటిజన్ ఫోరం సభ్యులు సాయన గారు మరియు సీనియర్ సిటిజన్ ఫోరం సభ్యులు కూడా ఈ ఆత్మీయ సత్కారంలో పాల్పంచుకుంటున్నారు. యాక్చువల్గా ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ అండ్ గ్రేట్ఫుల్ టు ద ప్రిన్సిపల్ మేడం అండ్ ఈ స్కూల్ స్టాఫ్ అందరికీ నేను చాలా థ్యాంక్ఫుల్ ఉన్నాను. అండ్ ఏంటంటే ఇది మెయిన్ బిఎండి క్యాంప్లో
మనకి ఇందులో తెలిసేది ఏంటంటే టీ స్కోర్ అంటే మన ఏజ్తోని యంగ్ 1 to 1.5 అంటే మైనస్ వాల్యూ అనేది మనం పట్టించుకోవద్దు. 1 to 1.5 వరకు ఉంటే ఓకే, అంతకంటే ఎక్కువ 1.5 కంటే ఎక్కువ అంటే 2 అట్లా ఉంటే కంపల్సరీ మనం కాల్షియం సప్లిమెంటేషన్ అండ్ విటమిన్ D3 సప్లిమెంటేషన్ అనేది వాడుతూ ఉండాలి. మీ ఈ టెస్ట్ చేయించుకొని అంటే ఆల్మోస్ట్ 2000 to 3000 రూపీస్ టెస్ట్ ఇది చేయించుకొని మీరు డాక్టర్ని కన్సల్ట్ అంటే నేను ఇప్పుడు టైం సరిపోక నేను ఉండట్లేదు, నేను వెళ్ళిపోతున్నాను. ఒకవేళ మీరు చూయించుకోవాలనుకుంటే నా హాస్పిటల్కి రావచ్చు, లేకపోతే మీకు తెలిసిన డాక్టర్ ఎవరినైనా పర్వాలేదు, నా దగ్గరికే రమ్మని నేను చెప్పను. అండ్ నా దగ్గరికైనా వచ్చి ఇది ఒక్కసారి చూయించండి. నా దగ్గరికి వస్తే అందరికీ ఫ్రీ, ఎందుకంటే ఈ టెస్ట్ చేయించుకున్న వాళ్ళందరికీ కన్సల్టేషన్ ఫ్రీ. వాళ్ళు మెడిసిన్స్ మాత్రం మీరే కొనుక్కోవాలి, దానికి నేనేం చేయలేను. దానికి నేను చూడడం మాత్రం ఫ్రీగా చూస్తా. ఈ టెస్ట్ చేయించుకున్న వాళ్ళకి అవసరమైన వాళ్ళకి మాత్రమే కాల్షియం అండ్ విటమిన్ D3 సప్లిమెంటేషన్ వాడాల్సి వస్తుంది. 2 నుంచి 3 నెలలు వాడాలి కాల్షియం సప్లిమెంటేషన్. 3000 రూపాయల టెస్ట్ అనేది ఫ్రీ అండ్ ఆల్సో నా కన్సల్టేషన్ ఫ్రీ. అండ్ ఈ ఆర్గనైజింగ్ అంటే ఈ ఓల్డ్ ఏజ్ ఇంత ఆర్గనైజింగ్ ఇంత బాగుంది అనేది నాకు ఇప్పుడు గోపాల్ సార్ చెప్తేనే నాకు అర్థమైంది. ఈ దాంట్లో నేను కూడా పార్టిసిపేట్ అవ్వడం నాకు చాలా సంతోషంగా ఉంది. బాయ్ ఇంకా మంచిగా ఉన్నాయి, బరాబర్ తేజ్ ఉన్నాడు బొండా. 5 బాళ్ళకి 5 బాళ్ళు 50 పాయింట్స్ వేసిండు, 50 పాయింట్ల. పెద్ద మేడం సత్కారం చేస్తున్నారు. పోస్ట్ మాస్టర్ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు వారి పేరు మీద, మేడం గారి తండ్రి పేరు మీద ఈ వృద్ధులకు సంబంధించిన కార్యక్రమం అంతా స్వయంగా వారి సొంత ఖర్చుతో శ్రీరామ కోదండ రామ ఎంతో రుచిరా ఎంతో రుచిరా ఓ రామ నీ నామం ఎంతో రుచిరా ఎంచిరా
శ్రీరామ శ్రీరామ ఓ రామ శ్రీరామ నీ నామమెంతో రుచి ఎంతో రుచి ఎంతో రుచి ఎంతో రుచిరా అరయ భద్రాక్షర శ్రీరామదాసుని ఏలిన నీ నామమే రుచిరా శ్రీరామ ఓ రామ శ్రీరామ నీ నామమెంతో రుచిరా ఎంతో రుచి ఎంతో రుచి ఎంతో రుచిరా ఓ రామ నీ నామమెంతో రుచిరా. ఆ సందర్భంగా పొద్దున సీనియర్ సిటిజన్స్కు ఒక కార్యక్రమం నిర్వహించుకుందామని మేడం గారు మాకు సూచించడము, ఇంతకుముందే ఏర్పడి సీనియర్ సిటిజన్స్ చక్క కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు, వారికి మనం కూడా తోడ్పాటు ఉందాం అని మేడం గారు చెప్పడము, మా అందరం కూడా దానికి అంగీకరించి మేడం గారి యొక్క ఉద్దేశం ఏదైతుందో ఈ సీనియర్ సిటిజన్ అందరినీ కూడా ఆహ్లాదపరుస్తూ వాళ్ళని ప్రోత్సహించాలి, అదేవిధంగా వాళ్ళకి ఏదైనా అవసరంని తీర్చాలని ఒక ఆలోచనతోటి మేడం గారి సూచన ప్రకారము డాక్టర్ సాయిద్ గారిని సంప్రదిస్తే వారు ఇక్కడికి రావడం, మీ అందరితో కొన్ని ముఖ్య సూచనలు చేయడం, అదేవిధంగా ఒక 2-3 వేల రూపాయలకు సంబంధించినటువంటి టెస్టులు మీ అందరికి చేయడం, అది ఇప్పుడు చాలా ఇంపార్టెంట్ ఈ ఏజ్లో చేసి వారి యొక్క సూచనలు, అదేవిధంగా కన్సల్టేషన్ ఫీజు లేకుండా ఏదైనా అవసరం ఉంటే నేను చేస్తా అని చెప్పడము, మనకు వాగ్దానం చేయడము, వారితో బహుమతి ప్రధానోత్సవం చేసుకోవడం జరిగింది. ఇక్కడ నేను ముఖ్యంగా మీ అందరినీ కూడా ప్రశంసించాలి. ఏంటంటే ఒక సర్టన్ ఏజ్ తర్వాత ఒక ఏజ్ వరకు మనందరం బాధ్యతగా ఉంటారు, వాళ్ళ పెళ్ళిళ్ళు, వాళ్ళు పెద్దవడము, ఇదంతా ఒక కార్యక్రమం, చాలా బిజీగా ఉంటారు. దాని తర్వాత నెక్స్ట్ జనరేషన్ వస్తున్నప్పుడు వీరు కనుమరుగవుతూ ఉంటారు, స్లోగా తగ్గుతూ ఉంటారు. అక్కడనే మెయిన్గా స్ట్రాంగ్గా ఉన్నప్పుడే మనిషి నిలబెట్టుకోగలుగుతాడు. అప్పటిదాకా ఇంట్లో పెద్దవాళ్ళం మనమే, అప్పటి వరకు పెద్దవాళ్ళం మనమే, స్లోగా తగ్గుతూ ఉంటుంది. ఎందుకు? మన నెక్స్ట్ జనరేషన్, మన పిల్లలు అక్కడికి ఆ విషయంలో తీసుకోవాలి. ఖచ్చితంగా దాన్ని కూడా మనం ప్రోత్సహించాలి. నేనే ఎప్పుడు ఉంటా అంటే కుదరదు. ఇంటి పెద్ద నేనే ఎప్పుడు ఉంటా అంటే ఎవరు ఒప్పుకోరు. అంటే జరుగుతున్నటువంటి సమాజంలో జరుగుతున్నటువంటి మార్పుని మనం ఖచ్చితంగా గౌరవించాలా, గుర్తించాలా. గుర్తించకుండా నేనే ఉంటా, నాదే నడవాలా అన్నప్పుడు సమస్యలు ఏర్పడతాయి. దాంట్లో భాగంగానే ఎప్పుడైతే మనం ఫ్యామిలీ నుంచి కొద్దిగా తగ్గుతున్నామో మనం కూడా మీ అందరూ కూడా ఒక గ్రూప్గా ఏర్పడి మీ కష్టసుఖాలు తెలియజేసుకుంటూ, మీ కష్టసుఖాలు మాట్లాడుకుంటూ, మీరు ఒకరికొకరు మాట్లాడుతుంటే సమస్య అనేది చాలా చిన్నగా అవుతుంది. ప్రతి ఒక్కరికి సమస్య ఉంటుంది. దాన్ని ఎవరికి చెప్పకుండా లోపలనే పెట్టుకుంటే ఎవరు అనుభవిస్తలేరు, నేను ఒక్కరినే అనుభవిస్తున్నా, నాకే సమస్యలు ఉన్నాయి, వేరే వాళ్ళందరూ మంచిగా ఉన్నారు అనుకుంటారు. ఎప్పుడైతే మనం ఒక్కరితో షేర్ చేసుకుంటామో నా అభిప్రాయము, నా ఫ్యామిలీలోనే కొంచెం ఫ్రీగా ఉంటారు. ఆ ఉద్దేశంతో ఈ ఆర్గనైజేషన్ ఏర్పాటు చేసినటువంటి సాయన్న గారికి మొదటగా కృతజ్ఞతలు. దాంతోపాటు వాళ్ళకి సహకరించినటువంటి అందరినీ కూడా ఒక జనరేషన్ మార్పు, ఇది చిన్న విషయం కాదు. అంటే అంటున్నప్పుడు చాలా చిన్న విషయమే, కానీ అప్పటి వరకు ఇంటి పెద్దగా ఉండు అన్నీ మనమే బాధిస్తూ మనం చెప్పింది ప్రతిదీ నడిచిన తర్వాత కొన్ని రోజుల తర్వాత తగ్గుతూ ఉన్నప్పుడు మనిషి కుంగిపోతూ ఉంటాడు, బయటకు చెప్పలేడు. అరే నాది ఇవాళ నా ఇంట్లో నడుస్తలేదు, నా పిల్లాడు ఇంటలేడు, లేకపోతే వాళ్ళే పెద్దరికం చేస్తారు అని ఒక చిన్న ఇవి ఉంటాయి. ఆ రోజు నేను చాలా చిన్నగా నేను కోరుకుంటున్నాను. అయితే ఇక్కడ నేను ఒక 3 వ్యక్తుల గురించి చెప్పాలి. సారు సీనియర్ సిటిజన్ యొక్క గొప్పతనం, మీ యొక్క ఇంట్లో కుటుంబంలో మీ యొక్క పాత్ర ఏంది అనేది గోపాల్ సార్ వివరించడం జరిగింది. నేను ఆ రోజు కూడా మీకు 2 మాటలలో చెప్పిన, మీరు ఏ పని చేయాలా ఏ పని చేయొద్దు, అది 2 చెప్పిన. మనం ఎంతమంది పాటిస్తుండ్రు, ఎంతమంది పాటిస్తలేదు. భూమారెడ్డి అని ఒక సీనియర్, పెద్ద ఆయన, 80 సంవత్సరాల సీనియరు. ఆయన స్కూల్ బాధ్యతలు, స్కూల్ అంటే అభిమానంతో వాళ్ళు చాలా స్కూల్కు డెవలప్ చేసేవాళ్ళు. ఆ భూమారెడ్డి సార్ నేను వెళ్ళగానే సార్ అని అంటే, లేదమ్మా నువ్వు నన్ను బాపు అనాలా అన్నాడు. ఎందుకు మీరు అంత పెద్దవాళ్ళు అంటే, లేదు నువ్వు నా కూతురులాగా, నువ్వు నాకు పెద్ద కూతురువి, పెద్ద స్కూల్లో చేస్తున్నావు, మా పక్క విలేజే మాది చెట్పల్లి, అయితే నువ్వు మా పక్క ఊరు అమ్మాయివి, మా ఊర్లో పనిచేస్తున్నావు, మా పిల్లల కోసం చేస్తున్నావు. నేను 3 ఇయర్స్ వర్క్ చేసిన. అసలు ఆ బాపు చూపించిన అభిమానము మా ఇంట్లో మా సొంత వాళ్ళు కూడా నా మీద చూపించలేరేమో అనిపిస్తుంది నాకు.
అంత కేర్గా నన్ను ఆ 3 ఇయర్స్ వాళ్ళ కుటుంబము, వాళ్ళ భార్య కానీ ఆ బాపు కానీ నా మీద ఉంచిన అభిమానం. నేను ఈవినింగ్ స్టడీ అవర్స్కి ఉంటే కూడా అమ్మ నీకు చీకటి అవుతుందని నన్ను అక్కడ బస్ స్టాండ్ వరకు పంపిస్తుండే, ఎవరు అరేంజ్ చేస్తుండే. అట్లా చాలా అంటే చాలా నాకు హెల్ప్ చేసిండు ఆ బాపు. రీసెంట్గా మొన్న ఎప్పుడు వినాయక చవితి రోజు చనిపోవడం జరిగింది ఆ బాపు. అంటే కొందరి రిలేషన్షిప్ మనకు రక్త సంబంధమే అవసరం లేదు, అది ఏదో రకంగా దేవుడు మనకు ఏర్పాటు చేస్తాడు. ఆ రకంగానే మనకు మీతో నాకు మరి సంబంధం ఏర్పడిందేమో అని నేను అనుకుంటున్నా. ఇక మా తాత మాస్తనారాయణ అని మోడతాడు. చాలా ఇక్కడ ఉండు, పెద్దవాళ్ళు కదరా, కొంచెం హెల్ప్ చేయండి.